అంటే ఆయన సేవకులే కానీ ఆయన ప్రజలే కానీ లోకానికి వింతగానే ఉంటారు. పాటలు పాడుకుంటూ యుద్ధాన్ని పోతున్నారండి. వీళ్ళు ఎప్పుడైతే పాటలు పాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టారో ఆ యెహోషాపాతు రాజు మీదకి వచ్చి నీ ముగ్గురికి పొత్తులు కుదరలా, స్తోత్రం చెప్పుకుందామా, పంపకాలు కుదరలా. ఆ ముగ్గురు రాజులకి ప్రియమైన దేవుని బిడ్డలారా మాట కలవలేదు. ఏం జరిగిందో మొత్తం మనకు తెలియదు, కానీ వీళ్ళు యుద్ధ భూమిలో సమీపించేసరికల్లా వారికై వారు ఒకరినొకరు పొడుచుకుని చచ్చారు. ఒకరి మీద ఒకరికి ఉన్న విద్వేషం, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ అధికార దాహం వారిని నాశనం చేసేసింది. యెహోషాపాతు రాజు ఆ యూదా ప్రజలు యుద్ధ భూమిలోనికి వెళ్ళేసరికి ప్రియులరా వాళ్ళందరూ సచ్చి శవాలై పడిపోయి ఉన్నారు.